చీమల పుట్టను పాములు కబ్జా చేసినట్టు మధ్యతరగతి వాళ్లు రూపాయి కూడబెట్టి కొనుక్కున్న ప్లాట్లను రియల్ ఎస్టేట్ గద్దలు తన్నుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటివి చాలా చూసినా ఇప్పుడు ఏకశిలానగర్లో తెరపైకొచ్చిన వివాదం రోజు రోజుకు పెద్దదవుతోంది. కొర్రెముల ఏకశిలానగర్ వెంచర్ పై రగడ పీక్స్ కు వెళ్లిపోయింది. ప్లాట్ ఓనర్స్ రియల్టర్ వెంకటేష్ కి మధ్య వివాదంతో ఘర్షణ చెలరేగింది. నిన్న రియల్టర్ అనుచరుల దాడిలో 2 ప్లాట్ ఓనర్లకు గాయాలయ్యాయి. పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా అవి కాస్త సద్దుమణిగిన ఉద్రిక్తత మాత్రం కనిపిస్తూనే ఉంది. ఎవరైతే దురాక్రమణ చేసిండో ఈ జాగని అతను వాళ్ళ గుండాలు వచ్చేసి మా పైన కత్తులతో దాడి చేశారు. ఈ కత్తులతో దాడి చేసిన వాళ్ళలో దాదాపుగా 4 గాయపడి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ వెంకటేష్ అనే అతను ఎవడైతే ఉన్నాడో ఈ గుండా అతన్ని కఠినంగా శిక్షించాలి. అతను అసలు ఈ లేఅవుట్లోకి రానియకుండా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు వీలైనంత తొందరగా ఇల్లు కట్టుకునే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ని కోరుకుంటున్నాం. నిన్నటి ఘర్షణలపై ఇటు ప్లాట్ యజమానులు అటు రియల్టర్ వెంకటేష్ పరస్పరం పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఏకశిలా వెంచర్లో సర్వేని నిన్న ప్లాట్ల యజమానులు అడ్డుకోవడం ఆందోళనకు దిగడంతో ప్రస్తుతానికి ఆ పని నిలిపేశారు. అయితే వెంకటేష్ కి కొంతమంది అధికారులు సహకరిస్తున్నారని ప్లాట్ ఓనర్స్ అంటున్నారు. ఈ వెంచర్ అగ్రికల్చర్ ల్యాండ్ కాదని ఇది రెసిడెన్షియల్ లేఅవుట్ అని వారు చెప్తున్నారు. జేసీపీ నడుతుంటే మేము అడిగి పోయినాం. పోతే ఈడ ఎందుకొచ్చి నిలబడరాని నూకేశ్వరు మమ్మల్ని ఇద్దరు నూకేసి ఇంతలా గుండె ఎత్తుకొచ్చి మీదే పోయారు. మా మీద ఇంతలా గుండె ఎత్తుకొచ్చి మీదే పోతే అద్దాలు వాళ్ళు కొట్టారు. డిసెంబర్ అదే జేసీ అద్దాలు అన్ని వాళ్ళు కొట్టారు. పాల్గొట్టాక మరి ఏది మేము కాయిదాలు చూపించాలంటే చూపిస్తలేరు. మా కాయిదాలు చూపిస్తామండి ఏమో సప్పుడు చేస్తలేరు. మేము చూపించాం. మేము 2005లో కొన్నా బిడ్డ నేను. ఇప్పుడు 2005లో కొన్నా. కొంటే మా ఆయన చచ్చిపోయాడు. మా ఆయన చచ్చిపోతే రోడ్డు మీద వేసుకున్నా. ఇలా కట్టుకుందాం అంటే కట్టుకొని ఇస్తలేరు. ఒక రేఖను వేసుకోలేదు, గుడిసాన్ని వేసుకుంటాం కదా బిడ్డ. ఒక ఆయన ఉంటాయి పిల్లలు, పిల్ల పెళ్ళి ఇవ్వాలి, మేము పిల్లలకు ఇవ్వాలి కదా. మేము కట్నం కింద ఇవ్వాలి కదా బిడ్డ. మేము కొనుక్కుంది ఎందుకు? కష్టం చేసి నారాయణకాల కష్టం చేసి కొనుక్కున్నాం. ఉన్న భూమి పోయింది. అప్పుడు ఆగం అయిపోయినాం. మనసులో ఆగం అయిపోయినాం. నిన్న మొత్తం ఇంతలా గుండెలు ఎత్తుకొచ్చి ఇంతలా పొర్రు ఆళ్ళు వేసుకొచ్చి అక్కడ రక్తం వెళ్తాట్టు రోడ్డు పొంద మొత్తం కొట్టిరు. శివారెడ్డి మొత్తం తిన్నది రక్తం గారి. ఏకశిలానగర్ వివాదంపై సీరియస్ గా స్పందించారు బీజేపీ ఎంపీ ఈటెల. గుండా వెంకటేష్ కి సహకరిస్తోంది పోలీసులా, ప్రభుత్వ పెద్దలా అంటూ ప్రశ్నించారు. కత్తులు రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు అంటూ మండిపడ్డారు. వ్యవస్థ మీరు నడుపుతున్నారా? మన పోలీస్ వ్యవస్థ నడుపుతుందా? మన రెవెన్యూ వ్యవస్థ నడుపుతుందా? గుండాలు నడుపుతున్నారా? తేల్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే గింత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా, గింత సంఘటన జరిగిన తర్వాత కూడా ఇంకా కేసులు కొనసాగినప్పటికి కూడా ఇలా కోర్టులు ఇది ముమ్మాటికి ఇది ప్లాట్ల జాగా అని చెప్పిన తర్వాత కూడా మరి కలెక్టర్ దగ్గర ఏడీ సర్వేర్ గాడు వాడెందుకు వచ్చిండో, వాడిని డబ్బులు తినడో వాడు ఎందుకు వచ్చిండో తెలియదు. కానీ ఇలా కలెక్టర్ గారి కింద ఉన్నటువంటి ఏడీ సర్వేర్ అంటోడు ఇక్కడికి వచ్చి ఈ భూమిని కొనడానికి వస్తే ఇదంతా ప్లాట్ల భూములు అని చెప్పి తెలియదు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, 24 గంటల లోపు కనుక మీరు అనుకుంటున్నారు కేవలం దాడులు చేసిన వాళ్ళు మాత్రమే, వాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉందా, వాడు లేకపోతే రాజకీయ పార్టీలకు సంబంధం ఉందా, వాడు ఇంకా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధం ఉందా, ఎవడు ఉన్నా దీని వెనుక ఎవడున్నా కూడా, ఎంత పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళ భర్తం పట్టడానికి మాత్రమే ఉన్నది భారతీయ జనతా పార్టీ తప్ప వదిలిపెట్టే ప్రసక్తి లేదు.